కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. సౌదీలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 45 మంది మృతి. అందరూ హైదరాబాద్ వాసులేనని గుర్తింపు. ఒకే కుటుంబంలో 18 మంది దుర్మరణం. మృతుల కుటుంబ సభ్యులను సౌదీ పంపేందుకు తెలంగాణ సర్కారు చర్యలు. 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటన. అక్కడే అంత్యక్రియలకు ఏర్పాట్లు. డిసెంబర్ 1 నుంచి ప్రజాపాలన వారోత్సవాలు. తెలంగాణ మంత్రివర్గం నిర్ణయం. అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని తీర్మానం. ఈ నెల 19న అన్నదాత సుఖీభవ నిధుల విడుదల. అర్హులందరి ఖాతాల్లో నగదు జమ కావాలన్న అచ్చెన్నాయుడు. జాబితా అప్డేట్ చేయాలని సూచన. ఐబొమ్మ 50 లక్షల మంది డేటా అమ్మేసిందన్న పోలీసులు. సైబర్ నేరగాళ్లు వాడే ప్రమాదం ఉందని వెల్లడి. పైరసీని ప్రోత్సహించవద్దన్న సినీ ప్రముఖులు. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి 32 కోట్లు దోచుకున్న సైబర్ నేరగాళ్లు. డిజిటల్ అరెస్టు పేరిట మోసం చేసినట్లు పోలీసులకు మహిళ ఫిర్యాదు. బీహార్లో ఈ నెల 20న కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం. సీఎంగా నితీష్ ప్రమాణం చేసే అవకాశం. 35 మందిని మంత్రులుగా ఎంపిక చేసినట్లు సూచనలు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఉరిశిక్ష. విద్యార్థుల ఉద్యమం అణచివేత కేసులో విధించిన ట్రైబ్యునల్. రాజకీయ కుట్రగా అభివర్ణించిన హసీనా. సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన 45 మంది యాత్రికులు మృతి చెందారు. ఉమ్రా యాత్ర కోసం సౌదీ వెళ్లి మక్కాను దర్శించుకొని మదీనా వస్తుండగా డీజిల్ ట్యాంకర్ను వారు ప్రయాణిస్తున్న బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. మత సంప్రదాయాల ప్రకారం మృతదేహాలకు సౌదీలోనే అంత్యక్రియలు చేయించాలని, కుటుంబానికి 2 చొప్పున తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సౌదీ అరేబియాలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన 45 మంది మృతి చెందారు. మెహదీపట్నం ఫ్లై జోన్ ఏజెన్సీ ద్వారా 54 మంది ఉమ్రా యాత్ర కోసం ఈ నెల 9న హైదరాబాద్ నుంచి మక్కా, మదీనా యాత్రకు వెళ్లారు. విజయవంతంగా యాత్ర పూర్తి చేసుకుని మక్కా నుంచి మదీనాకు వెళ్తుండగా మార్గమధ్యలో వారు ప్రయాణిస్తున్న బస్సు డీజిల్ ట్యాంకర్ను ఢీకొంది. ఈ ఘటనలో బస్సులో మంటలు చెలరేగి 45 మంది సజీవ దహనమయ్యారు. ప్రమాదంలో మహ్మద్ షోయబ్ అనే వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం షోయబ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగిలిన 8 మంది యాత్రికుల్లో 4 మక్కాలోను, 4 కారులో సురక్షితంగా ఉన్నారని సమాచారం. మృతుల్లో 18 మంది మహిళలు, 10 మంది చిన్నారులు, 17 మంది పురుషులు ఉన్నట్లు తెలంగాణ హజ్ కమిటీ ప్రకటించింది. ఈ ప్రమాదంలో విద్యానగర్ కు చెందిన నజీరుద్దీన్ కుటుంబంలో 18 మంది మృతి చెందారు. నజీరుద్దీన్ కుమారుడు, కుమార్తెలు, కోడళ్లు, పిల్లలు సహా 18 మంది చనిపోయారు. ముసారాంబాగ్ ప్రాంతానికి చెందిన రషీద్ భార్య, కుమార్తె మరణించారు. బహదూర్పురాకు చెందిన 5 మృతి చెందారు. మృతుల కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని హజ్ హౌజ్ లో అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. హజ్ హౌజ్ కి వెళ్లిన మంత్రి అజారుద్దీన్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. हमारा कंट्रोल रूम हम लोग यहाँ पे सेटअप किए हैं हज हाउस में रिलेटिव्स के लिए। तेलंगाना स्टेट हज कमेटी की तरफ से और हमारे माइनॉरिटी की तरफ से हम लोग ने हमारी पूरी तरह कोशिश कर रहे हैं। हमारे जो भी मेंबरान हैं और जो भी ऑफिशियल्स हैं और गवर्नमेंट और ये भी कर रही है कि गवर्नमेंट के हम लोग फैसिलिटेट कर रहे हैं। सऊदी अरेबिया मदीना मुनव्वरा जाएंगे। अगर किसी के पास पासपोर्ट नहीं है तो पासपोर्ट का भी तैयारी करेंगे और वीज़ा भी दिलाएंगे और उनको यहाँ से हर फैमिली मेम्बर से एक आदमी को हम भेजेंगे, क्योंकि वहाँ पे जो एक्सीडेंट जो हुआ है, जो बॉडीज़ है वो मेरे ख्याल में बियॉन्ड
रिकग्निशन है और काफ़ी जल चुके हैं। मैं आज काउंसिल जनरल से भी बात किया था, डॉक्टर सोहेल साहब से भी, उन्होंने भी यही कहा कि हम लोग पूरी कोशिश करके यहीं पे उसकी तदफीन करेंगे। उमूमन ये देखा जाता है कि जब भी जहाँ पे भी इंतकाल होता है तो बॉडीज़ वहीं पे तदफीन होती है, और हम पूरी कोशिश कर रहे हैं, यहाँ से लोगों को भिजाएंगे और जो भी आइडेंटिफाई कर सकते हैं, शायद मेरे ख्याल में DNA टेस्ट भी हो सकता है। సౌదీ బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందించాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. మంత్రి అజారుద్దీన్ ఎంఐఎం ఎమ్మెల్యే మైనారిటీ విభాగానికి చెందిన ఒక అధికారితో ప్రభుత్వ ప్రతినిధి బృందాన్ని వెంటనే సౌదీకి పంపించాలని నిర్ణయించారు. మృతదేహాలకు వారి మత సంప్రదాయం ప్రకారం అక్కడే అంత్యక్రియలు చేయాలని, బాధిత కుటుంబ సభ్యులను ఒక్కో కుటుంబానికి 2 తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సౌదీ అరేబియాలో జరిగిన బస్సు ప్రమాదంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో 45 మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని తెలిపారు. మరణించిన వారికి సంతాపం ప్రకటించారు. సౌదీ ప్రమాదం పట్ల విచారం వ్యక్తం చేసిన కేటీఆర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అన్ని రకాలుగా అండగా నిలవాలని కోరారు. బస్సు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు అండగా ఉండేందుకు కేటీఆర్ ఆదేశాల మేరకు ఆ పార్టీ నేతలు సౌదీ వెళ్లనున్నారు. మాజీ మంత్రి మెహమూద్ అలీ, పలువురు సీనియర్ నేతలతో ఫోన్లో మాట్లాడిన కేటీఆర్ సౌదీ వెళ్లాలని సూచించారు. సౌదీలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్రా పవిత్ర యాత్రలో పాల్గొన్న తెలంగాణకు చెందిన అన్నదమ్ములు అక్కచెల్లెలను కోల్పోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు. వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు ఎక్స్లో పోస్టు చేశారు. క్లిష్ట సమయంలో వారి కుటుంబీకులు ధైర్యంగా ఉండాలని కోరారు. 45 మంది యాత్రికులు దుర్మరణం చెందడం బాధాకరమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులకు పవన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. మక్కా నుంచి మదీనా వెళ్తున్న హైదరాబాద్ వాసుల సజీవ దహనం ఘోర విషాదమని మంత్రి లోకేష్ అన్నారు. మృతులకు నివాళులు అర్పించారు. సౌదీ బస్సు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మదీనాలో జరిగిన బస్సు ప్రమాదంలో అనేక మంది భారతీయులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని రాష్ట్రపతి ఎక్స్లో పోస్టు చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. సౌదీ ప్రమాదంలో హైదరాబాదీలు మరణించడం బాధ కలిగించిందని ప్రధాని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు రియాద్లోని ఎంబసీ, జడ్డాలోని కాన్సులేట్ పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నాయని ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. అటు బస్సు ప్రమాద మృతుల బంధువులతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫోన్లో మాట్లాడారు. మృతదేహాలను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. మృతుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా డిసెంబర్ 1 నుంచి 9 వరకు ప్రజాపాలన వారోత్సవాలు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ పలు నిర్ణయాలు తీసుకుంది. ప్రజాపాలన వారోత్సవాల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని తీర్మానించింది. తెలంగాణ ప్లాట్ఫామ్ ఆధారిత గిగ్ వర్కర్ల బిల్లును కేబినెట్ ఆమోదించింది. గిగ్ వర్కర్ల రిజిస్ట్రేషన్, సామాజిక భద్రత, సంక్షేమం బిల్లుకు కేబినెట్ పచ్చజెండా ఊపింది. అర్హులైన ప్రతి రైతు ఖాతాల్లో అన్నదాత సుఖీభవ నిధులు జమ అయ్యేలా చూడాలని అధికారులను ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం నిమ్మాడలోని ఆయన క్యాంపు కార్యాలయం నుంచి అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకం 2వ విడత అమలుపై వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ నెల 19న అన్నదాత సుఖీభవ పథకం అమలుకు ప్రభుత్వం సిద్ధమైందన్న ఆయన పీఎం కిసాన్ కింద కేంద్రం ఇచ్చే 2,000, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 5,000 రూపాయలు కలిపి రైతుల ఖాతాల్లో జమ చేస్తామన్నారు. కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో నిర్వహించే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తారని తెలిపారు. అర్హులైన రైతులు చనిపోయిన పక్షంలో వారి వారసులకు డెత్ మ్యూటేషన్ ద్వారా ఈ పథకం వర్తించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఎన్పీసీఏలో ఇనాక్టివ్ గా ఉన్న ఖాతాలను యాక్టివేట్ చేయాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. అన్నదాత సుఖీభవ పథకం కింద 2వ విడత 46,62,904 మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి వద్ద 50 లక్షల మంది సబ్స్క్రైబర్ల డేటా ఉందని హైదరాబాద్ సిపి సజ్జనార్ వెల్లడించారు. ప్రజల డేటాను రవి సైబర్ నేరాల ముఠాలకు అమ్ముకున్నాడని తెలిపారు. సజ్జనార్తో సమావేశమైన సినీ ప్రముఖులు పైరసీ ద్వారా పరిశ్రమకు నష్టం చేసిన ఇమ్మడి రవిని అరెస్టు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. పైరసీ వల్ల చిత్ర పరిశ్రమ కంటే ప్రజలకే ఎక్కువ నష్టమని చెప్పారు. పైరసీని అడ్డుకునేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. సినిమా పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్టు నేపథ్యంలో కమాండ్ కంట్రోల్ సెంటర్లో హైదరాబాద్ సిపి సజ్జనార్తో సినీ ప్రముఖులు దిల్రాజు, సురేష్ బాబు, చిరంజీవి, నాగార్జున, రాజమౌళి సమావేశమయ్యారు. సినీ పరిశ్రమ తరపున పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన సజ్జనార్ ఎన్నో ఏళ్లుగా సినిమా రంగాన్ని పట్టిపీడిస్తున్న పైరసీ భూతంపై ఉక్కుపాదం మోపామని ఉద్ఘాటించారు. పైరసీతో ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి సినిమా పరిశ్రమ సహా సమాజానికి చాలా నష్టం కలిగించాడని తెలిపారు. పైరసీతో పాటు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నాడని, దీంతో చాలామంది చనిపోయారని గుర్తు చేశారు. 21,000 సినిమాలు అతడి హార్డ్ డిస్క్లో ఉన్నాయన్నారు. 50 లక్షల మంది సబ్స్క్రైబర్ల డేటా రవి వద్ద ఉందన్న సజ్జనార్ దీన్ని సైబర్ నేరగాళ్లు వాడుకునే అవకాశం ఉందని హెచ్చరించారు. పైరసీ, బెట్టింగ్ల ద్వారా ఆర్జించిన ఆర్థిక లావాదేవీల కూపీ లాగేందుకు రవిని కస్టడీకి కోరినట్లు హైదరాబాద్ సిపి వివరించారు. ఎమ్మడి రవి అనేవాడు ఫస్ట్ నుంచి ఆయన ఉన్న పేరు అంతా అలియాస్ అని పెట్టుకుని ప్రహ్లాద్ కుమార్ వెల్లెల్లా అని చెప్పి ఆ పేరుతోని ఆయన ఎస్ టేకన్ డ్రైవింగ్ లైసెన్స్. అదే విధంగా ఎప్పుడు పోలీస్ ఆయన వెంబడబడినారు. ఆయన ఉన్న మన ఇండియన్ సిటిజన్షిప్ కూడా గివ్ అప్ చేసి సెయింట్ కిట్స్ అండ్ నేవీస్ కంట్రీ ఒక సిటిజన్షిప్ కూడా తీసుకున్నారని. మొత్తం ఆయన 110 డొమైన్స్ ని ఆయన పర్చేస్ చేశారు. ఒక్క డొమైన్ ను మనం బ్లాక్ చేస్తే నెక్స్ట్ ఇంకోటి డొమైన్ ఓపెన్ చేసేది. సో ప్రతిదాని కూడా ఒక లింక్ పెట్టుకుంటూ ప్రతిదాని కూడా ఒక స్కీమ్ పెట్టుకుని అని ఒక పైరసీ ర్యాకెట్ ని చేయడం జరుగుతుంది. సినిమా పైరసీపై తాము ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నామని నిర్మాత దిల్రాజు తెలిపారు. ఉచితంగా వస్తోందని పైరసీ సైట్లలో సినిమాలు చూస్తే డేటా అంతా సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళుతోందనే విషయం గ్రహించాలని సూచించారు. పైరసీని ప్రోత్సహిస్తే కుటుంబాలు చాలా నష్టపోతాయని దిల్రాజు వివరించారు. ఫ్రీగా వస్తుంది కదా చూస్తున్నామని అనుకుంటున్నారు. దీని వెనకాల ఒక సినిమా ఇండస్ట్రీ నుంచి ప్రతి సినిమాకి ఎంతో కష్టం ఉంటుంది. ఇలాంటి ఇల్లీగల్ని మీరు ఎంకరేజ్ చేసినప్పుడు ఏదో ఒక రోజు మీ కుటుంబంలో సభ్యులు ఇలా ఇల్లీగల్ దాంట్లో ఇరుక్కొని మీ కుటుంబం కూడా బాధపడే రోజు తప్పకుండా మీరు చూస్తూనే ఉంటారు. ఇలా అనఫీషియల్ గా సినిమాల్ని చూడడం కానీ మానేసి సో గుడ్ క్వాలిటీ మీకు 4 వీక్స్ 5 వీక్స్ లో థియేటర్లో చూడని వాళ్ళకి సినిమాలు సిద్ధంగా ఉంటున్నాయి, అక్కడ చూడండి. ఇలాంటి ఇల్లీగల్ దాన్ని ఎంకరేజ్ చేయకండి. సినీ పరిశ్రమపై ఆధారపడి లక్షల కుటుంబాలు జీవిస్తున్నాయని ప్రముఖ నటుడు చిరంజీవి తెలిపారు. సినిమా పైరసీ వల్ల లక్షల కుటుంబాలు నష్టపోతాయన్న ఆయన ఎంతో చొరవ తీసుకుని పైరసీ ముఠాను పట్టుకున్న పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. ఫిల్మ్ ఇండస్ట్రీ మీద డైరెక్ట్గా ఇండైరెక్ట్గా లక్షలాది మంది ఆధారపడి ఉన్నారు. ఇంతమంది కష్టాన్ని ఒకడు అప్పనంగా వచ్చి దోచుకుంటుంటే తట్టుకోలేని పరిస్థితి. సో ఇలాంటి వాటికి మార్గం ఏమిటి, ఎలా బయటపడాలి అనే దాని మీద తర్జన పడుతున్న ఈ సమయంలో ఏ పైరేట్ అయితే కనుక ఛాలెంజ్ విసిరేయడో అతన్ని ఈ రోజులు పట్టుకోవడానికి పరిశ్రమ తరపు నుంచి నా తరపు నుంచి నా అభినందనలు ధన్యవాదాలు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్న సందర్భంగా ఐబొమ్మ రవి పోలీసులను సవాలు చేసి తన నెత్తిపై తానే చేయి పెట్టుకున్నాడని ప్రముఖ సినీ దర్శకుడు రాజమౌళి అన్నారు. ప్రజలు పైరసీ చూస్తే వారి డేటాను సైబర్ క్రైమ్ ముఠాలు చోరీ చేస్తాయని గుర్తు చేశారు. పైరసీ వల్ల చిత్ర పరిశ్రమ కంటే ప్రజలకే ఎక్కువ నష్టమని స్పష్టం చేశారు. పైరసీ సినిమాలు చేసే వాళ్ళు ఏమీ సంఘసేవ చేయట్లేదండి. అంత పెద్ద పెద్ద వెబ్సైట్లు, అంత పెద్ద పెద్ద సర్వర్స్ అవన్నీ హోస్ట్ చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది. దానికంతా ఆ డబ్బంతా ఎక్కడి నుంచి వస్తుందండి? మీరే ఇస్తున్నారు. తీసుకోవడానికి జస్ట్ మీ పేరు ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తే సరిపోద్ది అనుకుంటున్నారు. బట్ ఆ ఇన్ఫర్మేషన్ని వాళ్ళు క్రిమినల్స్కి అమ్ముతున్నారు. ఆ క్రిమినల్స్ చేసే సైబర్ క్రైమ్స్ దాని మూలంగా ఎఫెక్ట్ అయినాయి. డబ్బులు పోవడం కాదు, ప్రాణాలు పోయే వరకు వెళ్తుంది. కొన్ని $100 పెట్టి సినిమా థియేటర్కి వెళ్ళి చూడడం ఒకటి, సంవత్సరానికి కొన్ని $100 పెట్టి లెజిటిమేట్ సైట్స్ ని సబ్స్క్రిప్షన్ తీసుకుని సినిమా చూడడం ఒకటి, ఫ్రీగా పైరసీ సైట్ లో చూడడం ఒకటి. ద చాయిస్ ఈజ్ యువర్స్. లెజిటిమేట్ గా చూస్తారా ఆర్ ప్రాణాల మీదకి తెచ్చుకుంటారా? పైరసీ ప్రపంచంలోనే అతిపెద్ద నేరంగా మారిందన్న సినీ ప్రముఖులు ప్రజలు తమ డేటాను సురక్షితంగా కాపాడుకోవాలని సూచించారు. సంపాదన లేదని భార్య తరచూ వేధించడం వల్లనే ఇమ్మడి రవి ఐబొమ్మ వెబ్సైట్ తెరిచి సినిమాలు పైరసీ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. 2016లో ప్రేమ వివాహం చేసుకున్న రవికి తర్వాత ఏడాది నుంచి భార్య నుంచి అవమానాలు ఎదురయ్యాయి. సంపాదన లేదని, ఎందుకు పనికిరావంటూ హేళన ఎదుర్కొన్నాడు. అవమానంగా భావించిన రవి ఐబొమ్మ వెబ్సైట్ను స్థాపించినట్లు విచారణలో తేలింది. బెట్టింగ్ యాప్ నిర్వాహకులతో చేతులు కలిపి ఐబొమ్మలో సినిమాలు పైరసీ చేస్తూ రవి కోట్ల రూపాయలు సంపాదించినట్లు పోలీసులు తెలిపారు. డబ్బుతో పాటు సృజనాత్మకతను పెట్టుబడిగా పెట్టి నిర్మించే సినిమాలను విడుదలైన రోజును ఇంటర్నెట్లో పోస్టు చేస్తున్న ముఠాల వల్ల చిత్ర పరిశ్రమ తీవ్రంగా నష్టపోతుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. సినిమా విడుదలే ఒక మహాయజ్ఞంగా మారిపోయిన వేళ పైరసీ ముఠాలను కట్టడి చేయడం దర్శక నిర్మాతలకు సాధ్యం కావడం లేదని అభిప్రాయపడ్డారు. పైరసీలో కీలకంగా ఉన్న ఐబొమ్మ, బప్పం వెబ్సైట్ల నిర్వాహకుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసి అతనితోనే వాటిని మోయించడం స్వాగతించదగ్గ పరిణామమని తెలిపారు. ఈ ఆపరేషన్లో భాగమైన పోలీసులు కమిషనర్ వీసీ సజ్జనార్కు అభినందనలు తెలిపారు. బెట్టింగ్ మాఫియా, పొంజీ స్కీమ్స్ పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి వాటి వల్ల ప్రజలు ఏ విధంగా ఆర్థికంగా చితికిపోతున్నారో సజ్జనార్ చైతన్యపరుస్తున్నారని వెల్లడించారు. బెట్టింగ్ యాప్స్ ను నియంత్రించేందుకు సజ్జనార్ చేపట్టిన కార్యక్రమం అన్ని రాష్ట్రాల్లోనూ కదలిక తీసుకొచ్చిందని తెలిపారు.
రామోజీరావు పేరుతో ఎక్సలెన్స్ అవార్డులు ప్రారంభించడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. భారత మీడియా వినోద రంగాలపై చెరగని ముద్ర వేసిన దార్శనికుడి పేరిట అవార్డులు ప్రదానం చేయడం ఆ మహనీయునికి అర్పించే ఘనమైన నివాళిగా పేర్కొన్నారు. వికసిత భారత్ స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకెళ్లేలా వివిధ రంగాల్లో అవిరళ కృషి చేసిన వ్యక్తులను సత్కరించడం యావత్ దేశానికి ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధాని మోదీ ఓ సందేశం పంపించారు. కొద్దిపాటి వనరులతో దేశానికి అమూల్యమైన సేవలు అందించి కూడా మరుగున పడిన మహనీయులను వెలుగులోకి తెచ్చే ప్రయత్నం దశాబ్ద కాలంగా జరుగుతోందని, పద్మ అవార్డులు మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ప్రజలకు వారి కృషిని వివరించడం అందులో భాగమేనన్నారు. ఆయా వ్యక్తుల కృషి, అనుభవాలు సామాజిక మార్పునకు ఎంతో దోహదపడుతున్నాయని తెలిపారు. అందరి భాగస్వామ్యంతోనే 2047 కల్లా వికసిత భారత్ లక్ష్యం సాకారమవుతుందన్న ప్రధాని భారతమాత సేవలో నిమగ్నమయ్యేలా అందరిలోనూ స్ఫూర్తిని రగిలించే రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల విజేతలకు శుభాభినందనలు తెలిపారు. రామోజీ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకులు రామోజీరావు జయంతి సందర్భంగా ఆయన పేరుతో ఎక్సలెన్స్ అవార్డులను ప్రదానం చేయడంపై సామాజిక మాధ్యమాల్లో పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. రామోజీ ఎక్సలెన్స్ అవార్డు గ్రహీతలకు అభినందనలు తెలిపారు. తెలుగు జాతి కీర్తిని దశ దిశలా వ్యాపింపజేసిన మీడియా మొఘల్గా రామోజీరావును అభివర్ణించారు. మీడియా రంగంలో అనేక గొప్ప మార్పులకు రామోజీరావు నాంది పలికారని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ సామాజిక మాధ్యమాల్లో కొనియాడారు. జర్నలిజంలో నైతికతను పెంపొందించారని, నీతి, నిజాయితీ, సమగ్రతతో కూడిన సంస్థలను అత్యంత పటిష్టంగా ఏర్పాటు చేసిన జాతి నిర్మాతగా రామోజీరావును అభివర్ణించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల ప్రధానోత్సవంలో పాల్గొనడం, రామోజీ ఇంగ్లీషు, తెలుగు నిఘంటువును ఆవిష్కరించడం సంతోషంగా ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. రామోజీరావు కేవలం ఒక వ్యాపారవేత్త మాత్రమే కాదని శక్తివంతమైన వ్యవస్థ అని పేర్కొన్నారు. ఆయన జీవితమే ఒక గొప్ప నిఘంటువన్న వెంకయ్యనాయుడు రామోజీరావు తెలుగు జాతి కీర్తిని దశ దిశలా వ్యాపింపజేసిన క్రాంతదర్శి అని అభివర్ణించారు. సామాన్యుడిగా మొదలై అద్భుత వ్యవస్థగా ఎదిగి భిన్న రంగాల్లో రామోజీరావు విజయాలను సాధించారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. జర్నలిజానికి మకుటం లేని మహారాజుగా వెలిగిన స్వర్గీయ రామోజీరావు జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. రామోజీ ఎక్సలెన్స్ జాతీయ అవార్డుల ప్రధాన కార్యక్రమం రామోజీ ఫిల్మ్ సిటీలో ఘనంగా జరిగిందని ఆంధ్రప్రదేశ్ సీఎంఓ ఎక్స్లో పోస్ట్ చేసింది. మీడియా రంగానికి, దేశ నిర్మాణానికి రామోజీరావు దూరదృష్టి, అసాధారణ సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఎక్స్ వేదికగా తెలిపారు. ఆయా రంగాల్లో విశిష్ట విజయాలు, సేవ, ఆవిష్కరణ, నిబద్ధత అనే విలువలను ప్రతిబింబించేలా అందించిన ఈ అవార్డులు ప్రేరణ కలిగించాయన్నారు. రామోజీరావు ఎక్సలెన్స్ అవార్డుల ప్రధాన వేడుకలో పాల్గొనడం తనకు దక్కిన గౌరవమని అమర్ రాజా గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్, మాజీ ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. అవార్డు విజేతలకు అభినందనలు తెలిపారు. డిజిటల్ అరెస్టు పేరిట బెంగళూరులో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని నుంచి సైబర్ నేరగాళ్లు దాదాపు 32 కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. వ్యక్తిగత డిజిటల్ అరెస్టుకు సంబంధించి అతిపెద్ద సైబర్ మోసాల్లో ఇది ఒకటని పోలీసులు భావిస్తున్నారు. సిబిఐ అధికారులుగా నటిస్తూ సైబర్ మోసగాళ్లు బెంగళూరుకు చెందిన 57 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉమారాణి నుంచి 32 కోట్లు కాజేశారు. డిహెచ్ఎల్ అంధేరి అధికారిగా పరిచయం చేసుకున్న ఓ వ్యక్తి బాధితురాలికి 2024 సెప్టెంబర్లో కాల్ చేశాడు. ఆమె పేరుపై వచ్చిన ఓ పార్సీలో క్రెడిట్ కార్డులు, పాస్పోర్ట్లు ఉన్నాయని, వాటిని ఉపయోగించి మోసాలకు పాల్పడుతున్నట్లు సిబిఐ అధికారులు గుర్తించారని బెదిరించాడు. అనంతరం సిబిఐ అధికారులుగా నటిస్తున్న వ్యక్తులు ఆమెకు వీడియో కాల్ చేసి నిర్దోషిత్వం నిరూపించుకోవాలని బెదిరించారు. అన్ని ఆస్తులను ఆర్బీఐకి చెందిన ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ అధికారికంగా ధృవీకరించాల్సి ఉందని నమ్మించి నగదును తాము చెప్పిన 187 బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయాలని ఒత్తిడి తెచ్చారు. ఇలా డిజిటల్ అరెస్టు పేరుతో బాధితురాలిని బెదిరిస్తూ 6 నెలల వ్యవధిలో 32 కోట్లు బదిలీ చేయించుకున్నారు. ఫిబ్రవరిలో ఆ డబ్బును తిరిగిస్తామని చెప్పిన అధికారులు ఎన్నిసార్లు అడిగినా పంపకపోవడంతో బాధితురాలు ఈ నెల 14న పోలీసులను ఆశ్రయించింది. డిజిటల్ అరెస్టు పేరిట కడప జిల్లా మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ను బెదిరించిన 7 సైబర్ నేరగాళ్లను పోలీసులు పట్టుకున్నారు. డిజిటల్ అరెస్టు పేరుతో బెదిరించి ఆయన నుంచి సైబర్ నేరగాళ్లు 1,70,00,000 రూపాయలు కాజేశారు. ఆ నిందితులను పట్టుకున్న పోలీసులు వారిలో ఢిల్లీకి చెందిన ఐడిఎఫ్సి బ్యాంక్ మేనేజర్ ఉన్నట్లు తెలిపారు.
ఐపీఎస్ అధికారి సంజయ్ బెయిల్ పిటిషన్ను విజయవాడ ఏసీబీ కోర్టు కొట్టేసింది. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని ఏసీబీ నమోదు చేసిన కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సంజయ్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. కేసు దర్యాప్తు కీలక దశలో ఉందని, ఈ తరుణంలో బెయిల్ ఇవ్వొద్దని ప్రభుత్వ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. బెయిల్ మంజూరు చేస్తే కేసుపై ప్రభావం పడుతుందన్నారు. ఈ వాదనలతో ఏకీభవించిన కోర్టు బెయిల్ పిటిషన్ను కొట్టేసింది. నిందితుడు సంజయ్ ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. కల్తీ నెయ్యి కేసులో టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సన్నిహితుడు చిన్న అప్పన్నను సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. రుయా ఆసుపత్రిలో చిన్న అప్పన్నకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్యం సాధారణంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించగా అలిపిరిలోని సిట్ కార్యాలయానికి తరలించారు. కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో అప్పట్లో టీటీడీ చైర్మన్ గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి పాత్రపై సిట్ ఆరా తీసింది. ఈ నేపథ్యంలో సుబ్బారెడ్డి తరపున చక్రం తిప్పిన అప్పన్న సామర్థ్యం లేని డైరీలకు కాంట్రాక్టు దక్కడంలో కీలక పాత్ర పోషించారని సిట్ అనుమానించింది. కల్తీ నెయ్యి వ్యవహారంలో అప్పటి టీటీడీ పెద్దలకు అందిన కమిషన్ల వివరాలపై చిన్నప్పను 5 రోజుల పాటు సిట్ అధికారులు ప్రశ్నించనున్నారు. కల్తీ నెయ్యి కేసులో అప్పన్నను 24వ నిందితుడిగా చేర్చారు. బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకునేందుకు సుప్రీంకోర్టు స్పీకర్ కు మరో 4 వారాలు గడువు ఇచ్చింది. ఈలోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కు సూచించింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని జూలై 31న సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. గడువు ముగిసినా స్పీకర్ నిర్ణయం తీసుకోలేదని సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 2 పిటిషన్లు దాఖలు చేశారు. ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకునేందుకు మరికొంత సమయం కావాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పిటిషన్లకు ముందే స్పీకర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ప్రక్రియ మొదలు పెట్టానని స్పీకర్ పిటిషన్లో పేర్కొన్నారు. స్పీకర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పిటిషన్లపై విచారణ జరిపిన సీజేఐ ధర్మాసనం బీఆర్ఎస్ వేసిన 2 పిటిషన్లపై స్పందించాలని స్పీకర్కు నోటీసులు జారీ చేసింది. సమయం పెంచాలని స్పీకర్ చేసిన విజ్ఞప్తిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. సీసీఐ విధించిన నిబంధనలను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణలో పలుచోట్ల పత్తి వ్యాపారులు, రైతులు ఆందోళనలు చేపట్టారు. వరంగల్ జిల్లాలో మిల్లులను మూసివేసి పత్తి వ్యాపారులు నిరసన వ్యక్తం చేశారు. సీసీఐ తీసుకొచ్చిన కొత్త నిబంధనలతో రైతులు నష్టపోవడం సహా మిల్లులు సైతం మూతపడే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. తేమతో నిమిత్తం లేకుండా పత్తి పంటను కొనుగోలు చేయాలని ఆదిలాబాద్ సీసీఐ కార్యాలయం ఎదుట తెలంగాణ పత్తి రైతుల సంఘం ధర్నా చేపట్టింది. వరి మాదిరిగానే పత్తి పంటకు ప్రభుత్వం బోనస్ ఇచ్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేసింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా పత్తి కొనుగోలు కేంద్రాలను మూసి పత్తి వ్యాపారులు నిరసన తెలిపారు. మరోవైపు సహకార సంస్థ చైర్మన్, సీఈఓ అధికారులతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. జిన్నింగ్ మిల్లర్ల సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. రైతులు జిన్నింగ్ మిల్లర్ల సమస్యలపై చర్చించేందుకు రేపు తెలంగాణ రావాలని సీసీఐ సీఎండీ అధికారులను తుమ్మల కోరారు. పత్తి రైతుల సమస్య పరిష్కరించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సైతం తుమ్మల విజ్ఞప్తి చేశారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఢాకాలోని ప్రత్యేక ట్రైబ్యునల్ మరణశిక్ష విధించింది. ఆమెపై దాఖలైన పలు హత్యా నేరం కేసుల్లో ఈ మేరకు తీర్పు వెలువరించింది. గతేడాది ఢాకాలో విద్యార్థులు చేపట్టిన ఆందోళనల సమయంలో వారిని చంపేయమని షేక్ హసీనా ఆదేశాలు జారీ చేశారని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. నిరసనకారులపై ప్రాణాంతక ఆయుధాలు ఉపయోగించేలా హసీనా పోలీసులు, సైన్యాన్ని ఆదేశించారని మరో న్యాయమూర్తి తీర్పులో ప్రస్తావించారు. గాయపడిన వారికి వైద్యం అందించేందుకు కూడా ఆమె నిరాకరించారని తెలిపారు. షేక్ హసీనా అధికారంలో ఉండేందుకు బల ప్రయోగం చేశారని పేర్కొన్నారు. ఇదే కేసులో బంగ్లాదేశ్ మాజీ హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కమల్ కు కూడా మరణశిక్ష విధించిన ప్రత్యేక ట్రైబ్యునల్ అప్పటి పోలీసు చీఫ్ చౌదరి అబ్దుల్లాకు 5 ఏళ్ల కారాగార శిక్ష విధించింది. కోర్టు తనకు మరణశిక్ష విధించడాన్ని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఖండించారు. ఈ తీర్పు మోసపూరితమైనదని ప్రకటన విడుదల చేశారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఏర్పడిన ప్రభుత్వం కుట్రపూరితంగా తనకు శిక్ష పడేలా చేసిందని ఆరోపించారు. తనను తాను నిరూపించుకోవడానికి కోర్టు న్యాయమైన అవకాశం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయమూర్తులు పక్షపాతంగా వ్యవహరించారని పేర్కొన్నారు. బీహార్లో ఈ నెల 20న నూతన ప్రభుత్వం కొలువుదేరనుంది. నితీష్ కుమార్ మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్నారు. 35 నుంచి 36 మంది మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం ఉందని కేంద్ర మంత్రి, హిందుస్థాన్ అవామీ మోర్చా ఎస్ అధిపతి జితన్ రామ్ మాఝీ చెప్పారు. బీజేపీ నుంచి 16 మంది మంత్రులు, జేడీయూ నుంచి 14 నుంచి 15 మంది, లోక్ జనశక్తి రామ్ విలాస్ పార్టీ నుంచి 3 ఉంటారని మాఝీ తెలిపారు. హిందుస్థాన్ అవామీ మోర్చా ఎస్ నుంచి 1, రాష్ట్రీయ లోక్ మార్చ్ నుంచి మరొకరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని కేంద్ర మంత్రి మాఝీ వివరించారు. ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ బీహార్ ఎన్నికల ఇన్ఛార్జిగా ఉన్న కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో మాఝీ ఇప్పటికే చర్చలు జరిపారు. రాష్ట్రీయ లోక్ మోర్చా అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వాహా కూడా ప్రధాన్తో సమావేశమయ్యారు. మరోవైపు బీహార్ మంత్రివర్గం సమావేశమై ఈ నెల 19న అమల్లోకి వచ్చేలా ప్రస్తుత అసెంబ్లీ రద్దుకు సిఫార్సు చేస్తూ తీర్మానం ఆమోదించింది. తర్వాత
తర్వాత రాజ్భవన్ వెళ్లిన ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మంత్రివర్గ తీర్మానాన్ని గవర్నర్కు అందించారు.